యూట్యూబర్‌కి ఎవరైతే 'ప్రశ్న రావణ్‌కి' ప్రకాష్ రాజ్ సపోర్ట్ చేశాడు. ఇంకేముంది ప్రకాష్ రాజ్ అట్టాంటోడు. కాబట్టి యూట్యూబ్ ఇతను గూడా దేశద్రోహే. ఈ పాయింట్. ఇక్కడ ప్రకాష్ రాజ్ ఒక తెలివైన ఎకోసిస్టమ్ మెయింటైన్ చేస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడి వాళ్ళ చేత తనకి పాజిటివ్ లేదా తన మీద నెగెటివ్ స్టోరీలొచ్చినప్పుడు పాజిటివ్‌గా మాట్లాడుకోవడం, రాయించడం అనేటటువంటిది సాధ్యం కాదు గాబట్టి, ప్రతి రాష్ట్రం దక్షిణాదిలో తమిళనాడులో గావచ్చు, ఆంధ్రాలో గావచ్చు, తెలంగాణలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు ఎవరైతే కాస్త ఫెమిలియర్ యూట్యూబర్స్ ఉంటారో, అంటే వాళ్ళు యాంటీ నేషనల్స్‌గా ముద్రపడ్డ వాళ్ళు, అలాగే యాంటీ హిందుత్వగా ముద్రపడ్డటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళతో ఇతను మాట్లాడతాడు. ఒక సినిమా నటుడు ఒక యూట్యూబర్‌తో మాట్లాడినప్పుడు అతనికుండే టెంపర్ వేరు. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు రేపు పొద్దున 'ప్రకాష్ రాజ్' మీద ఏదన్నా వచ్చినప్పుడు వీళ్ళు నెత్తినేసుకుంటారు. వీళ్ళకేదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు 'ప్రకాష్ రాజ్' నెత్తినేసుకుంటాడు. ఇది ఒక ఎకోసిస్టమ్. ఇచ్చుకుంటే వాయనం, పుచ్చుకుంటే వాయనం లాంటిది. అంతే తప్పించి వేరే ఏముండదు ఇందులో.